మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్ ఏర్పాట్లపై సమీక్షించిన సీఎం రేవంత్. వెనుకబడిన జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులు, కాగజ్ నగర్ హైవేని జాతికి అంకితమిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ. టీడీపీ మహానాడు స్కెడ్యూల్ ఫిక్స్. ఈ నెల 27 నుంచి 29 వరకు వేడుక. వైసీపీ నేతలతో జగన్ టెలికాన్ఫరెన్స్. నష్టపోయిన పంటలను పరిశీలించాలని సూచన. నటి జత్వానీ కేసులో 2 ఐపీఎస్లకు నోటీసులు. కాంతి రాణా టాటా, విశాల్ గున్నీకి సమన్లు జారీ. కవిత విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16న అమెరికాకు వెళ్లే ఛాన్స్. సిక్కులపై 1984 దాడులు మా తప్పిదమే. కాంగ్రెస్ గత తప్పిదాలకు బాధ్యత వహిస్తానన్న రాహుల్ గాంధీ. ఓఆర్ఎస్ పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు. డబ్ల్యూహెచ్ఓ సూచించినవే వాడాలంటున్న నిపుణులు. రోగాలతో పురుషుల్లోనే ఎక్కువ మరణాలు. మహిళల పరిస్థితి కాస్త మెరుగని అధ్యయనంలో వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా లంచం. ఏసీబీకి చిక్కిన రాజస్థాన్ ఎమ్మెల్యే. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్. శ్రీనగర్, జమ్మూలోని జైళ్ల వద్ద భద్రత పెంపు. మన మార్కెట్లోకి వచ్చేందుకు పాక్ అడ్డదారులు. ఇతర దేశాల నుంచి భారత్లోకి పంపించాలని వ్యూహాలు. భారత్ ప్రతీకార చర్యలతో దాయాది ఉక్కిరిబిక్కిరి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న పాక్. పహల్గామ్ మృతుడి భార్యపై ట్రోలింగ్. ఖండించిన జాతీయ మహిళా కమిషన్. దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు. ముమ్మరంగా గాలింపు. 3D మ్యాపింగ్ చేసిన ఎన్ఐఏ. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. ఎల్ఓసి వద్ద బలగాల సంఖ్యను పెంచిన భారత్. ఉగ్రవాదులకు సహాయం చేసి నదిలో దూకిన వ్యక్తి. అహ్మద్ మాగ్రే కోసం గాలిస్తున్న అధికారులు. పాక్కు ఊపిరి పీల్చుకొనివ్వని భారత్. చినాబ్ నది నీళ్లు బంద్. ఎడారిగా దాయాది. పాక్ ఆర్థిక ఉగ్ర మూలాలే టార్గెట్ గా భారత్ వ్యూహం. అంతర్జాతీయ పరిణామాలపై మోడీ ఫోకస్. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. విదేశీ సినిమాలపై 100% సుంకాలు. స్టేజ్ పై హుషారుగా స్టెప్పులేసిన సమంత. తీవ్ర భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 294 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.